హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. ఆ రెసిపీ నేను మా హస్బెండ్తో ప్లాన్ చేశాను అనమాట. కపుల్ కుకింగ్ అనమాట ఈరోజు వీడియో. సుభాష్ మా హస్బెండ్ సుభాష్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. బట్ నేను అయినా సరే ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈరోజు మేమిద్దరం కలిసి చేయబోయే రెసిపీ పేరు వచ్చేసి ఉలవచారు చికెన్ వింగ్స్ అండి. మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఉలవచారు చికెన్ వింగ్స్కి మనకి ముందుగా మనము చికెన్ వింగ్స్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 12 to 13 చికెన్ వింగ్స్ తీసుకున్నానండి. సో ఇట్లా ఈ చికెన్ వింగ్స్ ఉంటాయి కదా, 12 to 13 తీసుకున్నాను అనమాట. సో బౌల్ నువ్వు కలుపుతావా? కలుపు. నేనే కలుపునా? ఓకే. సో ఇప్పుడు మనము ఈ చికెన్ వింగ్స్ని బౌల్లోకి వేసేసుకుందాము. సో బౌల్లోకి మనము ముందుగా చికెన్ వింగ్స్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము కార్న్ఫ్లోర్, సో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనము కొంచెం మైదా కూడా వేసుకుందామండి. మైదా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మనకి. అట్లానే రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోర్ కూడా మనకి క్రిస్పీనెస్ కోసం అనమాట. రైస్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇక్కడ 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనము ఇందులోకి ఉప్పు కారం కూడా వేసేసుకుందామండి. ఉప్పు ఇస్తాము. ఉప్పు మనము రుచికి సరిపడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. కారం, ఇది మన పచ్చికారం అండి. కారం కూడా మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేట్ చేసేసుకుందామండి. గ్రేట్ చేస్తావా? మా వారికి మోస్ట్ హేట్రెడ్ థింగ్ ఇది. నేను ఎప్పుడు ఫ్రెష్గా వేస్తానండి, ఎప్పుడు ఫ్రిడ్జ్లో అట్టిపెట్టను అనమాట. సో ఈ టాస్క్ ఇప్పుడు ఇలా చేస్తున్నానని చెప్పి బాగా ఇచ్చానని చెప్పి బాగా కోపంగా కనిపించట్లేదు. ఒక 1 ఇంచ్ అల్లం ముక్క అయితే సరిపోతుంది. 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు. నేను చేస్తా ఇటీ. అల్లం చేశారు కదండి, నేను వెల్లుల్లిపాయ చేసిస్తా. అయినా అవసరం లేదు. ఎప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న టేస్ట్ రెసిపీస్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. మీ అందరికి తెలుసు కూడా అది. ఎందుకు వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటారు, ఇష్టం ఉండదు అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కలిపేసుకున్నాము. సో దీంట్లో ఇప్పుడు మనము కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇట్లానే ఉంటుంది, గాజులు ఇన్ని వేసుకుంటే ఇట్లాగే ఉంటుంది. చేత్తో కలుపుతారు. చేత్తో వచ్చిందని కారం. నేనేదో వీడియో కోసం నైస్గా ఉంటుందని చెప్పి గెరిటితో కలుపుతుంటే తీసేసుకుని, సో కొంచెం వాటర్ పోసుకుందామండి. మనం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేస్తాము. సో అందుకని ఆ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ పోసుకుని కలిపేసుకోవాలి. మనం కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్. సో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోరు, మైదా అండ్ రైస్ ఫ్లోర్ ఇవి సరిపోతాయి మనకి. కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిల్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. సో ఇప్పుడు మనము చికెన్ వింగ్స్ని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో వేసుకుని. సో నేను ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని డీప్ ఫ్రైకి రెడీ చేసేస్తున్నాను. ఇది బాగా ఆయిల్ బాగా కాగిపోయింది. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసేసుకుందాము. జాగ్రత్తగా నిదానంగా వేయించుకోవాలండి. మరీ హై పెట్టేసామంటే లోపల ఉడకదు. సో కొంచెం హైకి కొంచెం తక్కువగా పెట్టుకుని మనము వేయించుకోవాలి. చాలు, సరిపోతుంది.
సో నిదానంగా వేయించుకుంటే లోపల వరకు మనకు అది బాగా కుక్ అవుతుంది అన్నమాట. మా వారికి కుకింగ్ ఐడియా ఉందండి, ఎందుకంటే బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు కుక్ చేసుకునేవాళ్ళం అనమాట. సో ఏం చేసేవాళ్ళు అంటే మా అత్తగారికి కాల్ చేసి, సో ఈ రెసిపీ ఈ చికెన్ బాగా నాన్ వెజ్ ఇంట్రెస్ట్, సో అవే ఈజీ కదా వీళ్ళకి. సో ఫోన్ చేసేసి మా అత్తగారికి అట్లా చేసుకునేవాళ్ళని, అంటే అట్లా నేర్చుకుని ఫోన్లో విని నేర్చుకుని కుక్ చేసుకునేవాళ్ళంట బ్యాచిలర్స్ ఉన్నప్పుడు. అట్లానే పెళ్ళైన తర్వాత ఇంకా అంత యూజే ఉండదు కదా, సో మనం వచ్చేస్తాం కాబట్టి ఇంకా వాళ్ళు అంత ఇన్వాల్వ్మెంట్ ఉండదన్నమాట కిచెన్లో. బట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఎక్కువ ట్రావెల్ చేసేవాడు తను. సో ట్రావెల్ చేసి బయట అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు, వేరే స్టేట్కి వెళ్ళినా, వేరే కంట్రీస్కి వెళ్ళినా, సో తను అలా మంత్స్ ఉండేవాళ్ళు. సో ఎన్ని రోజులని బయట తింటారు చెప్పండి. సో అక్కడ కూడా అట్లా తను బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు నేర్చుకున్న వంట తను అట్లా కుక్ చేసుకునేవాడు అనమాట తను. సో మోస్ట్లీ ఎట్లా అంటే చికెన్, పప్పు, ఎగ్స్ అండి, ఇవే వీళ్ళ మోస్ట్. అంతేనా? ఫిష్ కూడానా? ఫిష్ ఎప్పుడన్నానా? ఫిష్ తక్కువ, ఫిష్ ఓకే. ఫిష్, చికెన్, ఎగ్స్, పప్పు అండి. నేను ఎప్పుడు కాల్ చేసిన ఏమనుకున్నారండి, ఇవే ఉన్నాయి అనమాట లిస్ట్. లేదా పొటాటో ఫ్రై అండి, పొటాటో ఫ్రై, చికెన్, ఫిష్, పప్పు, ఇవే అనమాట వీళ్ళ లిస్ట్లో ఉండేది ఎప్పుడు. సో అట్లా తనకి వంట అలవాటు అనమాట. సో అట్లా పెళ్ళి కాకముందు అలా నేర్చుకున్నారండి వాళ్ళ మదర్ దగ్గర. సో మదర్ ఈజ్ ద బెస్ట్ కుక్ అండి. సో ఎక్కడ తిన్నా కూడా మదర్ ఫస్ట్ అండ్ బెస్ట్ కుక్ అనమాట. సో అలా మా అత్తగారు మాత్రం బాగా చేస్తారండి వంటలు, చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటాయి. సో నేను మా అత్తగారి దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను. సో సరిపోతుంది కదా, సో సరిపోతుందండి. ఇలా మనకి వేగిపోయింది, తీసేసుకున్నాము. ఇలా తీసుకుని పక్కన పెట్టుకుని ఇట్లా మనము మిగతా చికెన్ వింగ్స్ కూడా మనము వేయించేసుకుందాము. ఇలా టిష్యూ పేపర్ కాకపోయినా నార్మల్గా వేసేసుకోవచ్చండి, అది మీ ఆప్షన్. అది కొంతమంది ఇష్టపడరు టిష్యూలో వేసుకోవడానికి. సో మిగతావి కూడా వేయించేసుకుందాం మనం. ఇవండి చికెన్ వింగ్స్ మనం వేయించేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి వేయించుకోవాలండి. ఫస్ట్ ఇట్లా మనం ఇలా కోసుకుని ఇవి ఫస్ట్ ఆయిల్ వేగిన తర్వాత ఇవి మనము లైట్గా వేయించేసుకుని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. మనం ఆయిల్ కాగిపోయిందండి, ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని వేయించేసుకుందాం. వేయించుకుని పక్కకు పెట్టేసుకుందాం. మనకి సమోసాల్లో అట్లా ఇస్తారు కదా పచ్చిమిర్చి వేయించినవి, సాల్టెడ్వి, నూనెలో వేయించినవి. అట్లా ఇవి సాల్ట్ ఏమి వేయవసరం లేదు, జస్ట్ మనం కొంచెం ఆయిల్ ఇలా ఫ్రై చేసేసుకుని పక్కన జాగ్రత్తగా ఉండాలండి, చిందుతాయి. హైలో పెట్టుకోకండి. తీసేద్దామా? చాలా సో ఇలా కొంచెం వేయించుకుంటే సరిపోతాయండి. జస్ట్ అట్లా లైట్గా వేయించేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఇందులోకి గార్లిక్ పీసెస్ అండి, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలానే కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలానే మనం ఇప్పుడు 2 డ్రై చిల్లీస్ అండి, 2 డ్రై చిల్లీస్, ఎండుమిర్చి వేసుకున్నాము. ఈ లైట్గా కొంచెం వేగిన తర్వాత మనము కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. నేను ఇక్కడ డ్రై కరివేపాకు వాడుతున్నాను, ఎందుకంటే ఇది ఫ్రెష్ తీసుకొచ్చినప్పుడు నేను స్టోరింగ్కి ఇట్లా డ్రై చేసి పెట్టుకుంటాను. దీని వీడియో కూడా నేను కర్రీ లీవ్స్ని ఎట్లా డ్రై చేసుకుని స్టోరేజ్ చేసుకుంటామో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో ఎవరికన్నా యూజ్ అయితే కనుక అట్లా మనము స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట కర్రీ లీవ్స్ని. సో ఈ కొంచెం వేగిపోయింది కదా, ఈ వేగిన తర్వాత ఇప్పుడు మనము ఉలవచారు అండి. సో ఉలవచారు చికెన్ వింగ్స్ అన్నాను కదా, సో ఇప్పుడు మనము ఉలవచారు పోసేసుకున్నాము. సో నేను ఇక్కడ 3/4 కప్ తీసుకున్నానండి. ఈ చికెన్ వింగ్స్కి ఇట్లా సరిపోతుంది అన్నమాట. కొంచెం తగ్గించుకుందామండి, లేదంటే ఇలా చిందుతుంది. సో ఇది లైట్గా కొంచెం వేయించుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. ఈ ఉలవచారు సాల్ట్
ఈ ఉలవచారులో ఆల్రెడీ కాసేసి మనం తీసుకొచ్చినాయి కదా, సో ఏంటంటే ఆల్రెడీ అందులో కొంచెం ఉప్పు ఉంటుంది. సో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మనకి. సో లైట్గా ఉప్పు వేస్తున్నానండి, నేను ఎక్కువ వేయట్లేదు ఇక్కడ, ఆల్రెడీ ఉలవచారులో ఉంటుంది కాబట్టి జస్ట్ కొంచెం ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. లేదు కొంచెం మీరు కొంచెం ఎక్కువ తింటారనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి ఉప్పుని మాత్రం. ఇప్పుడు మనము కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నామండి. ఎక్కువ అవసరం లేదు మనకి, జస్ట్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ధనియాల పొడి. అలానే గరం మసాలా అండి, మన హోమ్ మేడ్ గరం మసాలా, ఇది కూడా అంతే హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, ఇది ఒక 3-4 మినిట్స్ మనము ఉలవచారుతో కొంచెం ఇట్లా సాటే చేసేసుకున్న తర్వాత మనకు ఆ పచ్చిమిర్చి అన్నీ అది తీసుకుంటుంది కాబట్టి, సో మనకి స్పైసెస్ అంతా అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఉలవచారు. సో ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నాం కదండి చికెన్ వింగ్స్, అవి ఇందులోకి వేసేసుకున్నాము. ఇవి వేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్, ఒక 3 to 5 మినిట్స్ మనము సాటే చేసేసుకోవాలి ఉలవచారుతో. సో ఏంటంటే ఆ ఉలవచారు అనేది మనకి ఆ చికెన్ వింగ్స్కి పడుతుంది. సో ఒక్క నిమిషం కొంచెం అండి హైలో పెట్టేసుకుని మనము, సో నాకు ఇచ్చేసారండి, నేను ఒకసారి తిప్పుతాను, మనం కూడా అలా చేయబెట్టకపోతే కష్టం కదా. సో లాస్ట్ ఇట్లా మనం సాటే చేసేసుకుంటే మనకు ఆ ఉలవచారుకి బాగా పట్టేస్తుంది ఇది చక్కగా. సో పర్ఫెక్ట్గా 3 to 5 మినిట్స్ మధ్యలో అండి చక్కగా మనకు ఆ ఉలవచారు అనేది చికెన్ వింగ్స్కి బాగా పడుతుంది అనమాట. సో ఇంకా అయిపోయిందండి, ఆల్మోస్ట్ డన్. ఇంకా మనం తీసేసుకుందాము, ప్లేటింగ్ చేసేసుకుందాం ఇంకా మనం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దామండి చివర్లో కదా, సో లైట్గా కొత్తిమీర వేసేద్దాం మనం. సో కొత్తిమీర అండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. మళ్ళీ మనము సర్వింగ్ బౌల్లో కూడా వేసేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ఇట్లా లైట్ ఒకసారి కలిపేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో అయిపోయిందండి, డన్. మన వేడి వేడి ఉలవచారు చికెన్ వింగ్స్. స్మెల్ అయితే సూపర్ అండి, అదిరిపోతుంది. సో ఒక 2 మినిట్స్లో మళ్ళీ కలుద్దాం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని. సో ఇదండి మీకు దగ్గరికి కనిపిస్తుందని చెప్పి ఒక్కసారి ఇలా తీసుకొచ్చాను. సో ఇదండి మరి ఉలవచారు చికెన్ వింగ్స్. చూడటానికి మాత్రం చాలా బాగుంది, టేస్ట్ కూడా అలానే. ఆల్రెడీ మా వాడు ఒకటి తినేసాడు, తినేసి వాడికి అచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఉందని చెప్పాడు. సో మా వాడైతే ఫీడ్బ్యాక్. సో ఈ హాఫ్ పార్ట్ మందిరా నేనే కష్టపడ్డా, హాఫ్ పార్ట్ మా వారదంటండి కష్టపడ్డారంట. హాఫ్ పైన వీళ్ళు నాన్ వెజ్ చికెన్ లవర్స్ అండి. సో నేను అంత చికెన్ లవర్ నేను కాదు. సో ఈ మధ్యలో చక్కగా ఈ చిల్లీస్ ఏవైతే మనం ఆయిల్లో వేయించామో అది తింటే మాత్రం చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా మరి ఇట్లానే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పేయండి. ఎలా మీ హస్బెండ్స్తో చేయించండి, అందుకే టేస్టీ వచ్చిందంట. ఓకే, హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి టేస్టీగా ఉందంటండి. హస్బెండ్తో చేయించేస్తే బాగానే వస్తాయి, అన్నీ బాగా వస్తాయి. ఇది కూడా చేయించండి. ఈ పార్ట్ మాదే అనమాట, ఈ పార్ట్ మొత్తం నీదా? ఓకే, 2-3 పీసెస్ మీరు, అన్ని మాయే. 2-3 పీసెస్ మాత్రమే నాయంటండి, రెస్ట్ వీలయ్యంట. ఎందుకంటే హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ టేస్ట్ అనేది ఎక్కువ ఎన్హాన్స్ ఇచ్చిందంట. చెవట కష్టపడిపోయారని చెప్పి చెమటని తుడిచేసుకుంటూ అది. సో చాలా టేస్టీగా వచ్చిందండి. సో మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మరి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్గా ఇస్తానండి. సో ఏం చేస్తున్నావు? ఇంకా వెయిటింగ్ ఎప్పుడు అయిపోతుందా దాన్ని తీసుకుని తిందామని రెడీగా ఉన్నారండి సుభాష్. సో మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఈ రెసిపీ కూడా నచ్చింది అనుకుంటున్నాను.
ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనము ఒక కొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్. బాయ్.